ఏదో ఒకటి చేసి మా దివ్యమ్మను మీ అన్నయ్యకు అంటగట్టాలని చూస్తున్నారని నాకు అర్థమైంది. దేవుడు ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుద్ది నాన్నారు. మీ చేతుల్లో మా చేతుల్లో ఏమీ లేదు. ఆ దేవుడు ఆజ్ఞాపించినా సరే మీరు అనుకున్నది జరగదు, జరగనివ్వను. పితుహు పితుహునే. దేవుడు ఆర్డర్ వేస్తే అడ్డుకోవడానికి మీరెవరు? అయినా జయంకుల్ని మంగా మేడంని కలపడానికి మీరు ఆనాడు ఎన్ని ఎత్తులు పథకాలు వేశారో అమ్మ నాకు కథలుగా చెప్పింది నాన్నారు. రేయ్, వాళ్ళంటే సీతారాములరా, అందుకే నేను ఆంజనేయున్నై వాళ్ళని కలిపాను. ఇప్పుడు నేను అదే పని చేస్తున్నాను నాన్నారు. ఛీ ఛీ, నా పనికి నీ పనికి పోలికేమిట్రా? నీది కుట్ర కుతంత్రం. ఓహో, మీరు చేస్తే రామాయణం, మేం చేస్తే రాజకీయమా? రే, నేను కలిపింది సీతారాముల్నిరా. నువ్వు కలపాలనుకుంటున్నది సీతను రావణాసురుణ్ణిను. మా అన్నయ్య రావణాసురుడే కావచ్చు అంకుల్, కానీ రాముల్లో ఉన్న మంచు కూడా మా అన్నయ్యలో ఉంది. రాముడంత గొప్పవాడు కాకపోయినా రావణాసురుడంత చెడ్డవాడైతే కాదు. ఒకే వరలో రెండు కత్తులు ఇమడమమ్మా. అలాగే ఒకే మనిషిలో రాముడు రావణాసురుడు ఇద్దరు ఉండలేరు. అందుకే కదా మా బాసులోని రావణాసుడిని చంపి రాముణ్ణి బతికించే పని అమ్మాయి గారికి అప్పచెప్పొస్తున్నాం. రేయ్, రావణాసురుడు చస్తే రాముడవడు, రావణాసురుడే అవుతాడు. ఇంతకీ మీరేమంటారు? మీరు అనుకున్నది జరగదు అంటున్నాను. జరగనివ్వకుండా నేను అడ్డుపడతాను అంటున్నాను. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ దివ్యమ్మను మీ బాసు పెళ్లి చేసుకోలేడు, చేసుకోనివ్వను. ఇదే ఈ చారీ శపథం. ఇదేంటి చారుకేశా, మీ నాన్నగారు మనపై ఇలా పగబట్టారు? మీరు లైట్ తీసుకోండి శశి గారు. ఆయన ఒట్టి మాటలే తప్ప చేతలుండవు. లేదు, మీ నాన్నగారి పంతం పట్టుదల చూస్తుంటే మన ప్లాన్ ఫెయిల్ అయ్యేలా ఉంది. ఎందుకైనా మంచిది నేనిక్కడే ఉండి మీ డాడీని కాస్త చూసుకోనా? అవసరం లేదండి, మా నాన్నగారి గురించి నాకు బాగా తెలుసు. ఆయన ఒట్టి మాటల మనిషే గాని చేతల మనిషి కాదు. మీరు పదని వెళ్దాం. కారు ఎక్కండి. నువ్వు చావడం గ్యారంటీ, కానీ ఒక్కసారి కాదు, కొంచెం చంపుతాను. సిచ్యువేషన్ చూస్తుంటే అభి మిమ్మల్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నాడు మేడం. మీకు కరెంట్ షాక్ కొట్టించడం, మీ దిష్టి బొమ్మ తగలపెట్టడం, మీకు వార్నింగ్ ఇవ్వడం, ఇవన్నీ అభి ఎంత ప్రమాదకారో నిరూపిస్తున్నాయి. మేడం, ఇక మనం ఆలస్యం చేయకూడదు. తొందరపడకపోతే మీ ప్రాణాలకే ముప్పొచ్చేలా ఉంది. అభి అటాక్ చేయకముందే మనమే కౌంటర్ అటాక్ ఇచ్చేద్దాం మేడం. అభిపై పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, అటెంప్ట్ మర్డర్ కేసు పెడదాం. పోలీసులు అభిని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. మేడం, ఏం చేస్తున్నారు మేడం? ప్లీజ్ వదలండి. నువ్వు ఎవరి దగ్గర వర్క్ చేస్తున్నావు? మీ దగ్గరే మేడం. ఎవరి సాల్ట్ తింటున్నావు? మీ ఉప్పే మేడం. నా పేరేంటి? నిత్య శ్రీనివాస్ మేడం. మేడం, చచ్చిపోతాను మేడం. మీకు దండం పెడతాను, దయచేసి వదిలేయండి. నా దగ్గర వర్క్ చేస్తూ నా ఉప్పు తింటూ నేనేంటో తెలిసి కూడా నా శత్రువుపై నేను రివెంజ్ తీర్చుకోకుండా ఎవరో పోలీసులకి నా పగనిచ్చేయమంటావా? వదలండి మేడం.
చేసినా ఆ దివ్య నాపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందా? ఆ, దానికున్న ధైర్యం కూడా నాకు లేదనుకున్నావా? అభి అంటే భయం వేసింది మేడం. నా దగ్గర పని చేసేవాడు భయపడకూడదు, నాలా ధైర్యంగా ఉండాలి. ప్రాణాలు ఇవ్వడానికైనా ప్రాణాలు తీయడానికైనా సిద్ధంగా ఉండాలి. అర్థమైందా? అర్థమైంది మేడం. మేడం ఎవరు వచ్చినట్టున్నారు. వెళ్ళి చూడు. ఆగు. ఇప్పుడు డోర్ ఓపెన్ చేయి. మేడం వీడు దివ్య చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. బయట ఎవరైనా ఉన్నారేమో చూసిరా. ఓకే మేడం. ఎవరు లేరు మేడం. అవును వీడు ఇక్కడికి ఎలా వచ్చాడు? అసలు ఎందుకు వచ్చాడు మేడం వీడు? వీడు మన మనిషి. అంటే దివ్య ఇంట్లో మీరు పెట్టిన స్పై వీడే. వీడికే బాంబు ఇచ్చాను. మేడం వీడి దగ్గర ఏదో లెటర్ ఉంది. చదువు. హలో పిన్ని, నేను ఎలాంటి వాడినో ఇప్పటికే నీకు అర్థమై ఉంటుంది. ఇంకా అర్థం కావాలని ఈ శాంపిల్ని పంపించాను. దివ్యను చంపడానికి వీడిని అక్కడ పెట్టావు. వీడిని చంపకుండా
నీకు భిక్ష వేస్తున్నాను. నీకు నాకు మధ్య ఇలాంటి జింకలు అవసరం లేదు. ఇంకోసారి ఇలాంటి చెత్త ప్లాన్స్ వేశావంటే ఈసారి డైరెక్ట్గా నీ ప్రాణాలు తీస్తాను. బీ కేర్ఫుల్. మేడం, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి మేడం. బతికించండి మేడం. మేడం, అంబులెన్స్కి కాల్ చేయనా? మార్చురీకి తీసుకువెళ్ళు. అదేంటి మేడం, వాడిని అలా చంపేశారు? ఆ అభి పెట్టిన భిక్ష నాకు అక్కర్లేదు. నాకు ఉపయోగపడని వాడు నా దగ్గర ఉండకూడదు. ఆ అభి వీణ్ణి గుర్తుపట్టి నా దగ్గరికే పంపించాడు అంటే నాకన్నా 2 అడుగులు ముందే ఉన్నాడన్నమాట. దివ్య డ్యూటీలో ఉన్న సెక్యూరిటీనంతా తీసేసింది అంటే ఏదో ధైర్యం దానికి తోడుగా వచ్చిందన్నమాట. అన్న చెల్లెళ్ళిద్దరూ కలిసి నాతో ఆడుకోవాలి అనుకుంటున్నారన్నమాట. నేను ఆడతాను పులి జూదం. నేను పులి, ఆ పిల్లలిద్దరూ మేకలు. ఇంకా మా మధ్య నిజంగానే జింకల అవసరమే లేదు. నేను డైరెక్ట్ గా వేటాడతాను, ఆ మేకలని చంపుతాను. ఎందుకండి ఊరికే టెన్షన్ పడతారు? అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి చారుకేశా. సార్ని అమ్మాయి గారిని వదిలేసి వచ్చాం కదా, ఇక మీరు రిలాక్స్ అవ్వండి. అన్నయ్యకి వదినికి మధ్య గొడవ జరుగుతుందో లేక కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందో తెలుసుకోవాలి కదా. ఏమైనా ఐడియా ఉంటే ఆలోచించు. ఆ అమ్మాయి గారికి ఫోన్ చేసి కనుక్కుందామండి. ఫోన్ చేసి వదిని ఏమని అడుగుతావు? అవును కదా. సార్ని ఎలా చూసుకుంటున్నారు అని అమ్మాయి గారిని అడగటం బాగోదు. పోనీ సార్ని అడిగితే? తనేం చెప్పడు, వెంటనే వచ్చేస్తాను అంటాడు. మీ డాడీకి ఫోన్ చేయి. సరిపోయింది. ఆయనకి అసలే మనపై డౌటు. పోయి ఆయన అడగమంటారా? మరి ఆ ఇంట్లో మనకు ఫేవర్ చేసే వాళ్ళు ఎవరున్నారు? బామ్మగారు, కల్పన గారు. ఒక్కరున్నారండి. ఎవరు? నేనే, అది నేనే. ఈ మ్యాంగో తింటుంది నేనే. ఈ బనానా తింటుంది నేనే. అబ్బా, తింటే తిన్నావు గాని ఆ పాట ఎందుకు పాడుతున్నావు పౌడరు? ఈయన సొంపుగా లేదా? కరుణ కఠోరంగా ఉంది. చెవులు మూసుకోవచ్చుగా. నువ్వే నోరు మూసుకోవచ్చుగా. నోరు మూసుకొని ఎట్ట తింటారా? హలో, ఎవరు? హలో ప్రసాద్ గారు. సరే, రాంగ్ నెంబరా. ఏమన్నారు? రాంగ్ నెంబర్ అంటున్నారండి. ఎవరు పౌడరు? ఎవరు? ప్రసాద్ గారంట. నా పిచ్చి మొద్దు మొగుడా, ప్రసాద్ అంటే నువ్వే కదా. అవును కదా. అస్తమానం నీతో పౌడర్ అని పిలిపించుకొని నా పేరే మర్చిపోయినా. మళ్ళీ ఆ నెంబరు. ఇటీవు, నేను మాట్లాడతాను. ఇటీవు. హలో, ఎవరండి? నేనంటీ, చారుకేశాని. నువ్వట్రా? ఎందుకు కాల్ చేసావు? మా సార్ ఎలా ఉన్నారండి? మీ సారేమో గాని నీ ప్లాన్ బ్రహ్మాండంగా ఉందిరా. ప్లాన్ ఏంటంటీ? మాకంతా తెలుసులేరా.
ఆ మాత్రం గ్రహించలేమా ఏంటి? మీరు ఇంటెలిజెంట్ ఆంటీ, ఏదైనా ఇట్టే పసిగట్టేస్తారు. ఓ, బిస్కెట్ వేయటం ఆపేసి విషయం చెప్పు. ఆ, ఆ గదిలో ఏం జరుగుతుందంటే గదిలో ఏం జరుగుతోందో తెలియదు కానీ గది బయట దారుణం జరుగుతోంది. దారుణమా? మీ నాన్న అలనాడు లక్ష్మణుడు సీతమ్మకు లక్ష్మణరేఖ గీసినట్టు మీ చాణక్యసారి గది చుట్టూ గీత గీసి కుర్చీ వేసుకుని కూర్చుని, అయ్యో ఆ గది వైపు ఎవ్వరిని వెళ్ళనివ్వట్లేదురా. ఏమైంది చారుకేశ? షాక్ అయ్యో. అన్నట్టే మా నాన్నారు మన ప్లాన్కు అడ్డుపడుతున్నారండి. మీ నాన్నను అక్కడి నుంచి తప్పిస్తే తప్ప నీ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదురా. ఉంటాను. వాళ్ళకు నువ్వు ఫేవర్ గా మాట్లాడుతున్నావేందే? వాళ్ల ప్లాన్ ఫలించి దివ్య చాణక్యులు ఒకటైతే ఈ ఫేవర్ గుర్తు పెట్టుకుని ఈ ఆస్తిలో సగ భాగం మనకిస్తారని నా ఆశ పౌడరు. ఈ ఆస్తి కావాలేందే నీకో? ఆస్తి ఆస్తి అంటూ ఆ ఆస్తితోనే పోయేలాగున్నాదే. ఎప్పుడు తిండిగోలు ఎలాగో నాకు ఈ ఆస్తిగోలు అలాగా. మీ నాన్నగారు మాటల మనిషే గాని చేతల మనిషి కాదు అన్నా? మా నాన్నారు ఎంత సీరియస్ గా తీసుకుంటారని అనుకోలేదండి. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు వెళ్ళి మీ నాన్నగారిని అక్కడి నుంచి పంపించలేవా? నేను చెప్తే ఆయన అస్సలు కదలరు. ఎవరు చెప్తే కదులుతారు? ఎవరు చెప్పినా కదలరండి. ఆయన్ని కదిలించేవారు ఎవరో ఒకరుంటారు, ఆలోచించు. ఒక్కరున్నారు. ఏదో కొత్త నంబర్లా ఉందే. ఎవరబ్బా? హలో, ఎవరు? నేనే మీనాక్షమ్మా. ఏమండోయ్, మీరా? అవునే మమ్మీ. మళ్ళీ మమ్మీ అమ్మ ఏమిటండి? ముద్దొచ్చినప్పుడు నేను అలాగే పిలుస్తానులేవే. అప్పుడు కూడా ఒకసారి ఇలాగే పిలిచారు. అవునండి, కొత్త నంబర్ ఎవరిది? శశమ్మది. శశమ్మ? శశమ్మ కాదు, శశి అని ఇక్కడ పనిచేసే సెక్యూరిటీ గార్డు. ఓహో, మరి మీ ఫోన్ ఏమైందండి? కొన్ని సెక్యూరిటీ కారణాల వల్ల సెక్యూరిటీ గార్డు ఫోన్తో ఫోన్ చేస్తున్నాను. ఇంతకీ విషయం ఏమిటంటే? ఏమిటండి విషయం? నువ్వు అర్జెంటుగా అమ్మాయి గారికి ఫోన్ చేసి. అమ్మాయి గారా? అదే దివ్యమ్మ. దివ్యమ్మని అమ్మాయి గారు అని చారుకేశా కదండి అంటాడు, మీరెందుకంటున్నారు? బా, ఏదో ఫ్లోలో అన్నానులేవే, అదే పట్టుకుని సాధించకు. అన్నీ ఫ్లోలోనే అంటారు, ఆ తర్వాత నన్ను అంటారు మీరు. సాధించకు అని చెప్పానా? ఇదిగో ముందు విషయం విను. నువ్వు దివ్యమ్మకు ఫోన్ చేసి నన్ను వెంటనే ఇంటికి పంపించమని చెప్పు. ఎందుకండి? మీరడిగితే దివ్యమ్మ పంపించదా ఏమిటి? ఈ లెక్క వేరేలేవే, నువ్వు చెప్పింది చెయ్యి. సరేలేండి, ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ మమ్మీ. మమ్మీనా? ఫ్లోలో అన్నానులేవే. ఏమిటో ఈయన మాటలు, రోజు రోజుకి పసిపిల్లాడైపోతున్నారు. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా చారుకేశా? ఖచ్చితంగా అవుతుందండి. మా అమ్మ అమ్మాయి గారికి ఫోన్ చేయడం, మా నాన్నారు ఇంటికి వెళ్ళిపోవడం, మన ప్లాన్ వర్కౌట్ అవడం అన్నీ వెనువెంటనే జరిగిపోతాయి. కానీ మీ డాడీకి డౌట్ వస్తే, మీ మామ్ పై కోపగించుకుంటే? మా అమ్మ గురించి మీకు తెలీదు. మా నాన్నారు ఇలా కంట్రోల్లో ఉన్నారు అంటే దానికి కారణం మా అమ్మే. అంటే ఆవిడ మీ డాడీని కంట్రోల్ చేస్తారా? యాక్షన్ చేస్తారు. యాక్షనా? అలాంటి ఇలాంటి యాక్షన్ కాదండి, ఓవర్ యాక్షన్. ప్లీజ్ చారి గారు, నన్ను అలా చూడకండి, ఏదోలా ఉంది. ఏ పులి జింకను చూసినట్టుందా? మీరు డిస్కవరీ ఛానల్ ఎక్కువ చూస్తారా? అది మీలాంటి పిల్లలు చేసే పని. ఒక టైగర్ ఇంకొక టైగర్ ని టీవీలో చూడదు. అవునా టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ గారు? తమరు కాసేపు పక్కకు వెళ్తారా? ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఏదైనా అవసరం ఉంటే నేనే పిలుస్తాను. నాకు బదులుగా వేరే వాళ్ళను పిలిస్తే
సరే రండి. ఎక్కడికి? వాష్రూమ్కి. నాకు రావడం లేదు. నాకొస్తుంది, వచ్చి తీసుకెళ్ళండి. ఓకే. ఏమిటి, నేను నిన్ను వాష్రూమ్కి తీసుకువెళ్ళాలా? అంత నామోషిగా ఉంటే వేరే ఎవరినైనా పిలవండి. అక్కర్లేదు, నేనే తీసుకువెళ్తాను.